రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీల నిర్వహణ పీపీపీ విధానంలో చేపట్టడం సరికాదని, వైద్య విద్యార్థులకు, పేద రోగులకు ఈ నిర్ణయం వల్ల తీరని అన్యాయం జరుగుతుందని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం కాకినాడ కలెక్టరేట్ వద్ద వైకాపా లీగల్ సెల్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల అంశంలో పీపీపీ విధానంను వ్యతిరేకిస్తూ న్యాయవాదుల ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. శనివారం కాకినాడ కలెక్టరేట్ వద్ద వైకాపా లీగల్ సెల్ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల అంశంలో పీపీపీ విధానంను వ్యతిరేకిస్తూ న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. 6,000 కోట్ల బడ్జెట్ పెడితే ఈ కాలేజీలన్నీ పూర్తవడం, అక్కడ మన పిల్లలకి అడ్మిషన్స్ రావడం, అలాగే అక్కడ ఆసుపత్రులు పనిచేయడం జరుగుతుంది. గతంలో మీరు అందరూ వినే ఉంటారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ టైం ఎన్నో పథకాలు ఇవ్వలేదు. లాస్ట్ 2024-25లో ఆ విషయం అందరికీ తెలిసిన. అందులో మా లానేస్తం కూడా ఉంది. మా లాయర్లకి 5,000 రూపాయలు స్టైఫండ్ ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని 10,000 చేస్తానని చెప్పిన కూటమి ప్రభుత్వం ఆ వాగ్దానాన్ని విస్మరించడమే కాకుండా గతంలో ఇచ్చి 5,000 రూపాయలు కూడా ఇవ్వడం మానేసింది. సో అలాగే వాహన మిత్ర కానీ ఇలాంటి ఎన్నో పథకాలు మానేసినాయి. ఇన్ని పథకాల డబ్బు ప్రభుత్వం దగ్గర ఉంది. అది కాకుండా అప్పులు ఉన్నాయి. ఈ 6,000 రూపాయలు ఖర్చు పెట్టడం ప్రభుత్వానికి పెద్ద పనేం కాదు. కేవలం ఇది కొంతమందికి లబ్ధి చేయడానికి, ప్రభుత్వం యొక్క ఆస్తిని నిర్వీర్యం చేయడానికి. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద హాస్పిటల్స్ అవి కడితే రేపు పొద్దున అవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులు, బిల్డింగ్స్ కానీ. మీరు గతంలో చూసాం, కోవిడ్ పాండమిక్ టైంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్ని వేల మంది బతికారనే విషయం అందరూ కళ్ళతో చూసాం. ప్రైవేట్ హాస్పిటల్కి ఎలా దోచుకున్నా చూసాం. ఈ పొద్దున ఇవి కూడా పీపీపీ పద్ధతిలో ఇవ్వడం వల్ల ఖచ్చితంగా ప్రైవేట్ వాళ్ళు ఎవడో కూడా డబ్బు పెడతాడు, డబ్బు తీసుకుంటాడు. అది ఎవరి భారం? ప్రజల దగ్గరే భారం, ప్రజల భారం పడుతుంది. కాబట్టి వీటిని తీవ్రంగా వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేకిస్తుంది. అలాగే ప్రజలు కూడా చాలా వ్యతిరేకత దీన్ని వ్యక్తం చేస్తారు. ఈ విషయం ప్రభుత్వానికి తెలియచేయాలని ఇక్కడ మన జిల్లా కలెక్టర్ గారికి ఈ అడ్వకేట్స్ కాకినాడ జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో మేమందరం కూడా వచ్చి వారి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పేదలకు, సామాన్యులకు అతి చేరువలో వైద్య విధానాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ విద్యా వైద్యం అనే ఆ యొక్క కాన్సెప్ట్ ని తీసుకొని ఆయన ఉచితంగా అందరికీ చెందజేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాల్లో కలిపి 17 కాలేజీలు ఆయన ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఏంటంటే 5 కాలేజీలు అవి ఆచరణలోకి వచ్చిన సంగతి మీకు తెలిసిందే. మిగిలినవి కూడా ఆచరణకు సిద్ధంగా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కాలేజీలన్నింటినీ కూడా ఏంటంటే ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చే విధంగా, అలాగే ఈ సామాన్యులకు, పేదలకు మరి వారికి ఉన్నటువంటి హక్కుని కాలరాసే విధంగా ఈ ప్రైవేట్ వ్యక్తులకు ఏంటంటే ఈ కాలేజీలను అప్పగిస్తా ఉన్నారు. దీన్ని బట్టి ఏంటంటే ప్రభుత్వం యొక్క అసమర్థత అనేది తేటతెల్లం అవుతా ఉంది. అంతేకాదు, ప్రభుత్వ ఆస్తులను ఏంటంటే ఎకరం 100 రూపాయలు చొప్పున 100 ఎకరాలు, మరి 200 ఎకరాలు ఉచితంగా వాళ్ళకి చెందజేస్తూ మరి దాని నుండి ఈ కూటమి ప్రభుత్వం వారు లబ్ధి పొందాలనే యొక్క విధానం అయితే దీంట్లో చాలా ప్రస్ఫుటంగా కనబడతా ఉంది. ఈ విధానాన్ని మరి మేము మా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరఫున మేమందరం కూడా ప్రతిఘటిస్తా ఉన్నాం. వెంటనే ఈ పీపీపీ విధానాన్ని ప్రభుత్వం వారు ఏంటంటే రద్దు చేసుకోవాలి. అలాగే ఈ వైద్య విధానాన్ని కూడా ఏంటంటే మరి పేదలకు, సామాన్యులకు అందుబాటులో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేపట్టారో ఆ విధంగానే కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తాం.